ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వాళ్ళు వెళ్లేలోపు కేడి ఇంకొకసారి నన్ను ముట్టుకున్నా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నువ్వు నా బుర్ర తినకు. అయితే ముట్టుకునే మంత్రం నేను వేస్తాను కదా. మహల్ మిస్టరీ సాల్వ్ చేయడానికి ఈ మెటీరియల్ సరిపోదని నాకు తెలుసు. బట్ దిస్ ఈజ్ ఆల్ వీ హ్యావ్. జేడి, ఏం చేయాలో తెలుసు కదా? హా సార్, ఇద్దరిని ఇక నుంచి కొంచెం దూరంగా ఉంచాలి. ఏమైంది సార్? ఎవరినో దూరంగా ఉంచాలన్నా? మనసులో అనుకునేది పైకనిసనా? అంటే ఆఫీసర్లు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని దూరంగా ఉంచాలని చెప్తున్నాను అంతే. అదెందుకు ఇప్పుడు చెప్పావు? సారీ సార్, మేము మహల్లోకి వెళ్ళి అసలు మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయో కనుక్కుంటాం సార్. టీమ్ డీటెయిల్స్ అండ్ ట్రావెల్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాం సార్. ఓకే, మేము ఇక స్టార్ట్ అవుతాం సార్. ఎక్కడికి వెళ్ళేది? నా మనవరాలు కాఫీ పెట్టుకుని తీసుకొస్తుంది, తాగేసి వెళ్ళండి. మేము కాఫీ తాగం బామ్మ. సరే బామ్మా. మీ ఇద్దరు కాఫీ తాగుతారా తాగరా? తాగుతాం బామ్మా. ఏమైంది మీ ఇద్దరికి ఇవాళ? ఎప్పుడు పర్ఫెక్ట్ సింక్ లో ఉండే మీరు ఇవాళేంటి ఇంత నాన్ సింక్ లో ఉన్నారు? కేడీ మైండ్ ఇవాళ కొంచెం స్లోగా ఫంక్షన్ అవుతుంది సార్. అందుకే ఏ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. నేను చేసిన కాఫీ తాగండి, మైండ్తో పాటు మీరు కూడా ఫ్రెష్ అయిపోతారు. తీసుకోండి తీసుకోండి. కాఫీ సూపర్ గా ఉంది మేఘనా. అవునా? నచ్చిందా? చాలా బాగుంది. నేను ఎలా కాఫీ తాగుతానో అలాగే చేసావు. వెళ్దామా? ఆ అబ్బాయి ఇంకా తాగుతున్నాడు కదా, ఎందుకంత కంగారు? అంటే మాకు వర్క్ ఉంది, మేము వెళ్ళాలి. ఒక పని చేయండి, మీరు వెళ్ళండి, కేడీ గారు కాసేపు ఇక్కడే ఉండి వస్తారు. అంటే మరీ అంత అర్జెంట్ పని ఏం కాదు, మేము కలిసే వెళ్తాం. పెళ్లి చూపులు అయిపోయాయి, ఇక ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేసేమంటావా? అయినా కేడీ నన్ను ఇంకోసారి తాకితేనే కదా నా లైఫ్లోకి రాబోయే రాజకుమారుడవుతాడు. ముట్టుకున్నప్పుడు ఆలోచిస్తానులే. పద. వెళ్ళిపోయింది, దిగండి. మా జేడీకి ఎలకంటే భయం ఉన్నట్టు మీకు బొద్దింకం చూస్తే భయమా? సరిపోయింది. ఏంటి జేడి, నీకు ఎలకంటే భయమా? మీనని భయపెట్టే జేడీకి ఎలుకంటే భయమా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సరే సార్, మేము ఇంకా వెళ్తాం. జై హింద్ సార్.
కేడి మళ్ళీ కలుస్తాను సార్. ఓకే. ఫైల్ మర్చిపోయారు. థ్యాంక్ యూ. ఏంటే ఇప్పటికైనా జాతకం నిజమని నమ్ముతావా? ఆ జాతకం ఇంత అందంగా మంచిగా ధైర్యంగా ఉంటే ఎందుకు నమ్మను బామ్మ? ఖచ్చితంగా నమ్ముతాను. అయితే అబ్బాయి నచ్చినట్టేనా? మ్, అవునని ఇంకా ఇక్కడే ఉంటావేంటే? పో బయటికెళ్ళు. బయటికా? కానీ ఎలా బామ్మ? అబ్బా అన్నీ నేనే చెప్తే ఇంక నువ్వున్నది ఎందుకే? ఏదో ఒకటి చేసుకుని వెళ్ళు. హా, వస్తాను బామ్మ. ఆ. ఓకే గాయ్స్, ఈ ఆపరేషన్ కోసం సీనియర్కి అబద్ధం చెప్తున్నాం. ప్లీజ్ దీనివల్ల మన యూనిట్కి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. ఓకే సార్. భార్యాభర్తలు అయ్యుండి ఇలా సీనియర్ జూనియర్గా ఉండటం కష్టం అని తెలుసు. కానీ ఆపరేషన్ అయ్యే వరకు ప్రాబ్లం అవ్వకుండా చూసుకోండి. సరే సార్. జై హింద్. జేడి, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో పరిచయం చేయమని అడుగుతున్న జగదాత్రిని ఈ రోజు పరిచయం చేసినందుకు. అర్థం కాలేదు సార్. పక్కన అడుగు. సదు సార్. సార్ ఆ, సార్ ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ అర్థం కానట్టు అడుగుతున్నావా? అరే నిజంగా అర్థం కాలేదు దాత్రి. అవునా? అర్థమయ్యేలా నేను చెప్తాను. రా. ఓదు నాకేం చెప్పు. అడిగావు కదా, దాత్రి రా ప్లీజ్. చెప్తాను. దాత్రి ఇక్కడ వద్దు. అరే. ప్లీజ్ ప్లీజ్ దాత్రి. రా. అయ్యో నిన్ను. దాత్రి వద్దు. కేడి, నా కార్ ట్రబుల్ ఇచ్చింది. నన్ను జిమ్ వరకు డ్రాప్ చేస్తారా? ప్లీజ్ కేడి, ప్లీజ్ కేడి, ప్లీజ్ ప్లీజ్ కేడి, ప్లీజ్. సరే. సరే, 2 minutes లో రెడీ చేస్తాను. ఆమె ఐజీ కూతురు వద్దని ఎలా అనగలం? హా, అవునులే. పైన కిస్ వచ్చింది, ఇక్కడేమో చేయి పట్టుకుంది. ఇక తమరు నో అని ఎలా అంటారు? నేను కార్ తీసుకుని వెళ్తున్నా, నువ్వు నడుచుకుంటూ డ్రాప్ చేయి. దాత్రి దాత్రి మరీ చిన్నపిల్లలా చేయకు. ఆహా, అవునా సార్? మీరు చాలా పెద్దరికంతో పనులు చేస్తున్నారు కదా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. టూత్ పేస్ట్ యాడ్ లో యాక్ట్ చేసే వాళ్ళ అలా నవ్వుతూనే ఉన్నావేంటి? అయ్యో ఏంటి, సాటి మనిషిని చూసి నవ్వడం కూడా నేరమేనా? ఆహా, భార్య పక్కనుండగా ముద్దు పెట్టిన అమ్మాయిని చూసి నవ్వడం నేరమే. కేడి, పద పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.